ఈ కూటమి చేసిన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పైన దాడులు జరుగుతూ ఉంటే సంతకాల సేకరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ సాకే శైలజానాథ్ అధ్యక్షతన నార్పల రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి సంతకాల సేకరణ చేసి మన కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పేలా మెడలు వంచి ప్రభుత్వాన్ని సమన్వయం చేసేటట్లుగా ఈ సంతకాల సేకరణ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ జడ్జి గారికి అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ గారికి కూడా పంపించాల్సింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో ఎంతోమంది ఎస్సీ దళితులపైన దాడులు మరియు మహిళలపైన అత్యాచారాలు దాడులు దమనకాండలు జరుగుతున్న సందర్భంలో ఈ పోలీస్ శాఖ ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గంలోని ఏడుగుర్రాలపల్లిలో 14 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే అక్కడ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల దళిత శాసనసభ్యులు కానీ ఒక్కరు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇక్కడ అదే సందర్భంలో హోంమంత్రి అనిత గారు ఇక్కడ ఈ జిల్లా పర్యటించడం జరిగినది. కనీసం ఆమె గర్భవతి కాన్పు అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈమె వస్తే కనీసం హోంమంత్రి గారు ఆమె గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అదేవిధంగా మొన్నటికి మొన్న కర్నూలులో అయితేనేమి, విజయవాడ నడిబొడ్డున అయితేనేమి, కృష్ణలంకలో ఎంఆర్పిఎస్ నాయకుడైన పేరుపోగుల వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగుల ఆయన కుమారుడిని 3 నెలలుగా సిఐ గారు పోలీస్ స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తూ ఉంటే తట్టుకోలేక సెల్ఫ్ వీడియో తీసి మందు తాగి చనిపోతే కనీసము ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎస్సీసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైతేనేమి, కుటుంబాల్లో ఉన్న మహిళలైతేనేమి బాలికల పైన అత్యాచారాలు, మానభంగాలు, అరాచకాలు, హత్యలు, మర్డర్లు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ వ్యవహరించడము చాలా బాధాకరం. వీటన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి వచ్చే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిని చేసుకొని వీటన్నిటికీ బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ చేసి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దళితులపైన హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూకబ్జాల మీద ఎంతో ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో, అంతేకాకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కొత్త తెరదించబోతోంది. పోలీసుల చేత చంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీ సెల్ విభాగంలో ఈ రోజున ఈ దాడులపైన ప్రజాస్పందన ప్రజలతో సంతకాలు సేకరించి ఈ సంతకాలను హైకోర్టు జడ్జికి అట్లే గవర్నర్కు తెలియపరిచి ఇక్కడ ఉండే ప్రజాస్పందన తెలియపరిచే విధంగా ఈ మా అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ తరఫున ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనమందరం గమనించాల్సి వస్తుంది. చూడండి, ఆర్టికల్ 21ని లాస్ట్కు ఈరోజు మనము మమ్మల్ని జీవించే హక్కు మాకు కల్పించండి అని చెప్పుకునే రోజులు వచ్చినాయంటే ఎంత దుర్మార్గమైన రోజులు వచ్చినా సరే మరి గమనించండి. అసలు చావులు ఎట్లా ఉండబోతున్నాయంటే తప్పులు చేస్తాం మనం,
తప్పులు చేస్తానే స్టేషన్లకు పిలిపించి కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఏం చేసినారు, వాళ్ళని ఎట్లా ఏ విధంగా చిత్రహింసలు చేస్తారో కనీసం వాళ్ళు బతికే ఉన్నారా. మనం చూసినాం, మన గడిచిన నెలన్నర కింద చూసినాం, సాయికృష్ణ వాళ్ళ తల్లి కనీసం చంపింటే మాకు బూడిదని ఇవ్వండి అని ఎంత దుర్మార్గమైన రోజులు వచ్చినాయో మీరందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గంగమ్మ అనే వ్యక్తిని, గంగమ్మ అనే మహిళను కూడా అదే తరహాలోనే చంపడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం దళితులనే ముఖ్యంగా టార్గెట్ చేసుకొని దళితులనే అంతమొంచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దళితులంతా కలిసి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పైన ఆయన తనయుడు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ ప్రేమతో ఉన్నారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి దళితులకు ఎక్కువ పెద్దపీట వేసి అన్ని విభాగాలలో పెద్దపీట వేసి సుముఖ స్థానం ఇచ్చేసి వాళ్ళకి ఇస్తూ అందుకు దళితులంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఉన్నారని వాళ్ళు తెలిసి దీన్ని అంతమొందించే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్లకు ఏదన్నా కేసులు తప్పులు చేస్తాం మనం పోలీస్ స్టేషన్లకు పిలిపించడమే కాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంత దుర్మార్గమైన రోజులు వచ్చినాయంటే దళితులకు ధైర్యంగా మేము ఉన్నాం, మేము కనీసం జీవించే హక్కును కోల్పోయే విధంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడుల మీద మొత్తం మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీలంతా దళితులంతా ఏకమై ఇప్పుడు జరిగే దమనకాండకు ఎదుర్కొనే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా నాయకులు శైలజనాథ్ సార్ గారి అధ్యక్షతన మేము ఇవన్నీ ఎదుర్కొనే విధంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఎదుర్కొంటామని తెలియజేసుకుంటా ఉన్నాం.